హాయ్ అండి. వెల్కమ్ టు హేమాదిత్య హెల్తీ వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ పెసరట్టు. ఈ పెసరట్టు టేస్ట్ మాత్రమే కాదు, డైట్ కూడా ఎంతో బాగా యూజ్ అవుతుంది. రిచెస్ట్ ప్రోటీన్ కంటెంట్, లో కార్బోహైడ్రేట్, సో టేస్టీ, హెల్దీ. ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పెసలు తీసుకుందాం. దీనిలో ఒక చిన్న కప్పుతో మిల్లెట్స్ అండి, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొర్రలు తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని దీన్ని బాగా క్లీన్ చేసుకుందాం. ఇలా ఒక 2-3 టైమ్స్ ముందే క్లీన్ చేసేసుకుందాం. డస్ట్ అనేది లేకుండా పూర్తిగా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకున్నాం అనుకోండి, కొంచెం ఆ ప్రోటీన్ కంటెంట్ అనేది మనం ఆ నానబెట్టిన నీళ్ళలోనే ఉంటుంది. ఆ నీళ్ళతోనే మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేసుకుందాం. ఇలా ఓవర్ నైట్ నానిన తర్వాత పెసలు చూద్దాం. ఇవి బాగా నానాయి, వాటర్ కూడా బాగా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకుందాం. ఇలా పెసల్ని గ్రైండర్లో గానీ, మిక్సీలో గానీ దేనిలోనే వేసుకోవచ్చు. ఆ నానబెట్టిన నీళ్ళనే కొంచెం కొంచెం దాంట్లో పోసుకుంటూ రుబ్బుకుందాం. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలాంటి చిన్న రోలు ఒకటి తీసుకొని దానిలో కచ్చాపచ్చా దంచుకుంటే చాలండి. బాగా పేస్ట్ లాగా అవసరం లేదు. దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా వద్దనుకున్న వాళ్ళు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అట్టు వేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ రెండిటిని ఇప్పుడు రుబ్బేటప్పుడే గ్రైండర్లో వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా పచ్చిమిరపకాయలు, అల్లం 2 కచ్చాపచ్చా దంచుకున్న తర్వాత పిండి సగం నలిగిన తర్వాత ఇలా దీంట్లో వేసుకొని బాగా రుబ్బుకుందాం. ఇలా పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక 2 ఆనియన్స్ తీసుకొని దీన్ని బాగా క్లీన్ చేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకుందాం. చాలామంది ఉప్మా పెసరట్టు వేసుకుంటారు, కానీ ఉప్మా హై క్యాలరీస్. సో దానివల్ల వెయిట్ లాస్ అనేది జరగదు. అందుకని నేను ఇక్కడ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఒక క్యారెట్ కూడా, ఒక క్యారెట్ తీసుకొని సన్నగా గ్రేట్ చేసేసుకుంటున్నాను. దీన్ని కూడా విటమిన్ ఏ రిచ్ కాబట్టి బాగా యూస్ చేసుకోవచ్చు. అలా ఒక క్యారెట్, ఆనియన్స్, క్యూమిన్ సీడ్స్, జీలకర్ర తీసుకొని ఇప్పుడు పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాం. పిండి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని చక్కగా దోశ వేసుకుందాం. ఇలా ఇది మీడియం టు హై ఫ్లేమ్లోనే కొంచెం కాలనివ్వాలండి. కొంచెం ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది, తక్కువ మంట పెడితే టైం ఎక్కువ తీసుకుంటుంది, కొంచెం తక్కువ కాలుద్ది. అందుకని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఆనియన్స్, క్యారెట్, జీలకర్ర, నేను నెయ్యి వేస్తున్నానండి. ఇక్కడ ఆవు నెయ్యి వెయిట్ లాస్ కోసం అంటున్నాను కాబట్టి, మేము వెయిట్ లాస్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఆవు నెయ్యి యూజ్ చేస్తాను నేను. ఈ నెయ్యి అనేది మెయిన్గా గుడ్ కొలెస్ట్రాలే ఫామ్ అవుతుందండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. సో హెల్తీగా టేస్టీగా పెసరట్టు.